టెస్ట్ జట్టులో నంబర్ 3 స్థానంలో కీలక బ్యాటర్గా ఎదుగుతున్న సాయి సుదర్శన్ శ్రీలంక పర్యటనకు ఆలస్యంగా బయలుదేరనున్నారు. మంగళవారం ముంబై నుంచి భారత జట్టు బయలుదేరిన టైంలో అతడు జట్టుతో లేకపోవడం అభిమానుల్లో ఆందోళన రేకెత్తించింది. అయితే ప్రస్తుతం అతడు కాలి బొటనవేలికి తగిలిన చిన్న గాయం నుంచి కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. శనివారం నాటికి అతడు కొలంబో చేరుకుని భారత స్క్వాడ్తో కలవనున్నాడని తెలుస్తోంది. 24 ఏళ్ల సుదర్శన్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. ఇప్పటికే నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. గాలే వేదికగా ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ముందే మెడికల్ టీం నుంచి ఆల్ క్లియర్ సర్టిఫికెట్ లభిస్తుందని నమ్మకంతో ఉన్నాడు. అయితే ఆలస్యంగా ప్రయాణించనున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే 3 రోజుల వార్మప్ మ్యాచ్లో మాత్రం అతడు ఆడటం లేదు. కెప్టెన్ శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత టెస్టు జట్టులో సాయి సుదర్శన్ కీలక ప్లేయర్గా మారాడు. ఇప్పటి వరకు 7 టెస్టులాడిన ఈ తమిళనాడు బ్యాటర్ 39 సగటుతో 383 పరుగులు సాధించగా అందులో 3 అర్ధ సెంచరీలున్నాయి. లంకలో స్పిన్ అనుకూలించే వికెట్లపై సుదర్శన్ టెక్నిక్ డిఫెన్స్ జట్టుకు ఎంతో అవసరమని మేనేజ్మెంట్ భావిస్తోంది. మరోవైపు శ్రీలంక గడ్డపై భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టింది. స్థానిక స్పిన్ పరిస్థితులకు అలవాటు పడేందుకు బీసీసీఐ 4 ప్రత్యేక నెట్ బౌలర్లు హర్ష్ దుబే, శివాంగ్ కుమార్, తనుష్ కోటియన్, విప్రాజ్ నిగంలను జట్టుతో పంపించినట్లు ధృవీకరించింది. 3 రోజుల వార్మప్ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత జట్టు తొలి టెస్టు కోసం గాలి నగరానికి బయలుదేరనుంది. ఆగస్టు 23 నుంచి కొలంబో వేదికగా 2వ టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్లో గెలిచి WTC ఫైనల్ అవకాశాలు మెరుగుపరుచుకోవాలని భారత్ భావిస్తోంది.